పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే మంతని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పుట్ట మధుకర్ మాట్లాడుతూ నిన్న పెద్దపల్లి జిల్లాలో జరిగినటువంటి సీఎం రేవంత్ రెడ్డి సభ పెద్దపల్లి జిల్లాకి ఒక చీకటి రోజు అంటూ ఆయన అన్నారు. సీఎం స్థాయి నాయకుడు వస్తే ప్రజలంతా కూడా స్వచ్ఛందంగా రావాల్సింది పోయి డబ్బులు ఇచ్చి తలా 500 రూపాయలు బిర్యానీ ప్యాకెట్లు పంచిపెట్టి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు జన సమీకరణ చేశారంటూ కూడా ఆయన ఆరోపించారు. అంతేకాకుండా పెద్దపల్లి జిల్లాకు సీఎం వచ్చి ఎలాంటి వరాలు ఇవ్వకుండానే కేవలం భవన నిర్మాణాలు, వంతెన నిర్మాణాలు, రోడ్డు వెడల్పుల గురించే మాట్లాడడం దారుణం అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా సీఎం రేవంత్ రెడ్డి వస్తే పెద్దపల్లి జిల్లాలోనే భూకంపం వచ్చిందంటూ కూడా ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే హరీష్ రావు, కౌశిక్ రెడ్డిల అక్రమ్ అరెస్టులను తీవ్రంగా ఖండించారు పెద్దపల్లి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్. ఈ సందర్భంగా కోరకంటి చందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుంది, రేవంత్ రెడ్డి నియంతలా పాలిస్తున్నాడని చెప్పి ఆయన అన్నారు. పోలీసులు కూడా సీఎం జీతగాళ్లగా వ్యవహరిస్తున్నారంటూ కూడా ఆరోపించారు. అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి కౌశిక్ రెడ్డి, హరీష్ రావులను బేషరతుగా వెంటనే విడుదల చేయాలి, అలాగే అనంతరం బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డిని జిల్లా అధ్యక్షుడు కోరకంటి చందర్ డిమాండ్ చేశారు.